పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడటము, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటిటి వెనకాల ఉన్నది ఒక వ్యూహం అన్నది పవన్ అత్యంత అభిమానులు భావిస్తున్నారు. అది ఏంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్‌కి వాస్తవంగా ఇప్పుడు జనసేనకు ఒక రాజ్యసభ ఇవ్వాలి. కానీ ఈ రాజ్యసభని తెలుగుదేశంకి సంబంధించిన సానుభూతిపరుడైనటువంటి లింగమనేనికి పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పించాలన్నది చంద్రబాబు గారి ప్లానింగ్. ఇదివరకు కనుక ఎమ్మెల్యే టికెట్లు 21 ఇచ్చి అందులో 10 మందికి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినట్టుగా, బీజేపీకి 10 టికెట్లు ఇచ్చి 8 మందికి 7గురికి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినటువంటి చందంగా నడుస్తోంది. అట్లాగా చేయడానికి ప్లాన్ చేస్తుంటే అది పవన్ మీద ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు ఎవరైతే కాపు సామాజిక వర్గ నేతల ఒత్తిడి వలన దాన్ని పవన్ కళ్యాణ్ వాళ్ళని తిట్టినట్టు తిడుతూ, తర్వాతన ఇదిగో నా మీద ఎంత ఒత్తిడి ఉందని చంద్రబాబుకి చెప్పడానికి ఇది పనికొస్తుంది. అందుకోసమే ఆయన పదే పదే ఆ కాపు నాయకుల్ని రెచ్చగొట్టడం, కాపు నాయకులు రెచ్చిపోవడం, తద్వారా ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమనేనికి జనసేన నుంచి కాకుండా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నరసింహారావు గారికి కానీ మరొకళ్ళకి కానీ పవన్ ఇవ్వడానికి సిద్ధపడటంలో భాగంగానే ఈ ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఇష్యూ అందుకనినే ఇంత అగ్రెసివ్. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీటింగ్లో ఏమయ్యా మనం ఇంట్లో మీ పెద్దోళ్ళు ఎట్లా అనరా అని చెప్పి గట్టిగా నవ్వున వేస్తే ఈ కాపు నాయకులందరూ మళ్ళీ మా నాయకుడు అని ఎట్లాగో పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతారు. ప్రస్తుతానికైతే ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది పవన్ కళ్యాణ్కి తెలుసు. చంద్రబాబు నాయుడు దాన్ని కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే బాబు చేయిస్తుంది కాదు, లోకేష్ చెప్పి చేయిస్తుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నాయకులు ఉండాలి. అయితే ఆ గ్రౌండ్ లెవెల్ సమన్వయం అన్నటువంటిది కూడా జరగకపోవడం, అంటే తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం చెప్పినట్టే నడవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎదుగు నా మీద ఎంత ఒత్తిడి ఉందని చంద్రబాబుకి చెప్పే ఉద్దేశంతోనే తన వాళ్ళని తిడుతున్నట్టుగా బాబుకి తన ఒత్తిడిని తెలియజేసే ఉద్దేశమే ఇదంతా అని నమ్ముతున్నారు.